హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హిమా వీడియో. ఈరోజు మనం పూరీతో పాటు కర్రీ కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చూడండి, ఈ పూరీ కోసం నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను. ఈ గోధుమ పిండిలో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాము. వాము కూడా ఒక స్పూన్ అలా వేసుకుందామండి. వీటిని బాగా కలిపి ఇప్పుడు వాటర్తో కలుపుకుంటా ఈ పిండికి సరిపడా వాటర్ వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పూరీ చేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకొని పూరీని ఇలా ఒత్తుకుంటే పూరీ అన్నది చాలా బాగా పొంగుతుందండి ఆయిల్తో చేయడం వల్ల. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఈ ఆయిల్ వేడెక్కాక ఈ చేసుకున్న పూరీని ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకుందాము. చూడండి, పూరీ అన్నది ఎంత బాగా పొంగుతుందో. అక్కడక్కడ వాము కూడా కనిపిస్తుంది కదా. ఈ వాము వేయటం వల్ల టేస్ట్ ఉంటుంది. డైజెస్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి వాము అనేది. ఈ వాము అక్కడక్కడ చూడండి ఎంతో బాగా కనిపిస్తుంది. ఈ పూరీ రెడీ అయిపోయిందండి. ఈ ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు పూరీతో పాటు కర్రీకి ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము, ఒక స్పూన్ వరకు. ఇందులో ఆనియన్స్ ఒక కప్పు వేసుకున్నాము. ఇది ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం కదా. కొంచెం ఒక చిన్న స్పూన్ ఆవాలు, ఒక చిన్న స్పూన్ జీలకర్ర, ఒక చిన్న స్పూన్ ధనియాలు ఇవన్నీ వేసుకొని పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నాము, ఒకటి రెండు వేసుకున్నాము. ఎండుమిర్చి ఒక రెండు వేసుకున్నాము. వీటన్నింటినీ అల్లం, వెల్లుల్లి, గసగసాలు, జీలకర్ర, ధనియాలు వేసి చేసిన పేస్ట్ ఉండేది. పచ్చి మసాలా అది కూడా వేసుకొని ఈ బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కొంచెం అలా ఫ్రై అయ్యే వరకు ఉంచుదామండి. చూడండి, ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా 5 మినిట్స్ తర్వాత. ఇప్పుడు చూద్దాము, ఇది ఉడికిపోయింది. ఇది తొందరగా ఉడికిపోతుందండి 5 మినిట్స్లో. ఇప్పుడు మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో పసుపు, కారం వేసుకొని దాన్ని మరగనిద్దాము. ఈలోగా మనం శనగపిండిని కొంచెం వాటర్లో కలుపుకొని, ఇప్పుడు అది కూర అనేది అలా తెలుతున్నప్పుడు ఈ శనగపిండిని కలిపి అందులో కలుపుకోవాలండి. ఈ కూరకి ఆ శనగపిండి వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, రెడీ అయిపోయింది. పూరీ కర్రీ రెడీ అండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండి పూరీ కర్రీ రెడీ. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.